వైటమిన్ బి12 లోపమా? చిన్న లోపమేగా అనుకుంటారు, కానీ డేంజర్. వైటమిన్ బి12 లోపమా? చిన్న లోపమేగా అనుకుంటారు, కానీ డేంజర్. మన శరీరం ఆరోగ్యంగా పనిచెయ్యాలంటే విటమిన్లు, మినరల్సు చాలా ముఖ్యం. పోషకాలు సరిగ్గా అందకపోతే అవయవాలు సక్రమంగా పనిచేయవు, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాంటి కీలకమైన విటమిన్లలో విటమిన్ బి12, కోబాలమిన్ ఒకటి. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటు, నరాల ఆరోగ్యం, డిఎన్ఏ సంశ్లేషణకు అవసరం. చాలామంది ఈ లోపాన్ని నిర్లక్ష్యం చేస్తారు, కాని ఇది రక్తహీనత అంటే ఎనీమియా, నాడీ సమస్యలు, మానసిక ఇబ్బందులకు దారితీస్తుంది. లోపం ఎక్కువైతే నరాలకు శాశ్వత నష్టం కూడా జరగవచ్చు. విటమిన్ బి12 లోపం వల్ల కనిపించే ముఖ్య లక్షణాలు: చేతులు, కాళ్లలో జలధరింపు లేదా తిమ్మిరి. నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రారంభ లక్షణంగా ఇది కనిపిస్తుంది. నిరంతర అలసట, బలహీనత. శరీరానికి తగిన ఆక్సిజన్ అందకపోవడం వల్ల వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. రక్తహీనత వల్ల ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. చర్మం పాలిపోవడం లేదా పసుపు రంగు, ఎర్ర రక్త కణాలు తగ్గడం వల్ల. జ్ఞాపకశక్తి సమస్యలు, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. నడకలో ఇబ్బంది, సమతుల్యత లోపం, తీవ్రమైన లోపంలో నరాల నష్టం వల్ల. నాలుక వాపు లేదా నొప్పి కొన్ని సందర్భాల్లో గమనించవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే లైట్గా తీసుకోకండి, వెంటనే డాక్టర్ను సంప్రదించి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. చికిత్స సులభం, సప్లిమెంట్స్ లేదా ఇంజెక్షన్స్ ద్వారా సరిచేయవచ్చు. నివారణకు బి12 సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోండి. మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు. శాకాహారులు ఫార్టిఫైడ్ ఫుడ్స్ లేదా సప్లిమెంట్స్ ఉపయోగించండి.